వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం జ్ఞానపీఠ అవార్డు న్యూస్లో ఉంది. ఈ జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి లేటెస్ట్గా ఇద్దరికి రావడం జరిగింది. ఒకళ్ళేమో గుల్జార్ గారు, రెండో వాళ్ళు రామభద్రాచార్యులు గారు. గుల్జార్ గారు, రామభద్రాచార్యులు. అసలు ఫస్ట్ దీనికి సంబంధించి జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి ఫస్ట్ ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేశారంటే 1961లో దీన్ని స్టార్ట్ చేశారు. 1965 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరైతే లిటరేచర్ విభాగంలో భారతదేశంలో ఓన్లీ భారతీయులకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు అనేది సాహిత్య రంగంలో దీన్ని గొప్ప బహుమతిగా చూస్తారనమాట. సో దానిలో భాగంగా మనకి షెడ్యూల్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్స్లో 8th షెడ్యూల్ సంబంధించి 22 అధికారిక భాషలు ఉన్నాయి. ఈ 22 భాషలకు సంబంధించి ఎవరైతే విశేష కృషి చేశారో ఆ యొక్క భాషకి సంబంధించి విశేష కృషి కనబరిచారో వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. దానిలో భాగంగా ఉర్దూకు సంబంధించి గుల్జార్ గారికి, అలాగే సాంస్క్రిట్కి సంబంధించి సంస్కృతానికి సంబంధించి రామభద్రాచార్యులు గారికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ గుల్జార్ గారి గురించి చూసుకుంటే కనుక హిందీ చిత్ర పరిశ్రమలో ఈయనకి అపారం అనుభవం ఉందన్నమాట. దానిలో భాగంగా ఈయనకి అనేక అవార్డ్స్ వరించినాయి. దానిలో భాగంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్, సో ఇలాంటి అవార్డ్స్. అలాగే స్లమ్డాగ్ మిలియనేర్లో ఈయన రచించిన పాట ఏదైతే జై హో అనే పాట ఉండేది ఈయన రచించింది. అలాగే ఈయనకి సంబంధించి 2010లో గ్రామీ అవార్డు ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో ఈయన ఉర్దూ విభాగంలో ఈయనకి అవార్డు వచ్చింది. అలాగే రామభద్రాచార్యుల గురించి చూసుకుంటే కనుక మనకి ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువులో ఈయన ఒక గురువు అనమాట. ఈయనకి సంబంధించి ఈయన చిత్రకూటలో తులసీపీఠను స్టార్ట్ చేశారు. 22 భాషల్ని అనర్గళంగా మాట్లాడగలరు. బహుభాషా ప్రజ్ఞాశీలి ఈయనకి సంబంధించి చూసుకుంటే కనుక ఈయన చిన్న వయసులోనే చూపు కోల్పోయారు అనమాట. తద్వారా ఏంటంటే ఈయన 5 సంవత్సరాల ఏజ్లోనే మహాభారతాన్ని మొత్తం గుర్తుపెట్టుకున్న స్థాయికి వెళ్ళిపోయారు అనమాట. సో ఇటీవల కాలంలో జ్ఞానపీఠ అవార్డును పొందిన ఇరుగురులు ఎవరంటే గుల్జార్ గారు, అలాగే రామభద్రాచార్యులు గారిని గుర్తుపెట్టుకోవాలి. సో మరొక అంశం పిఎం విశ్వకర్మ యోజన మరొకసారి న్యూస్లో ఉంది. ఈ యొక్క పిఎం విశ్వకర్మకు సంబంధించి ఎవరైతే నమోదులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి 3వ స్థానంలో వచ్చింది. ఫస్ట్ మనం పిఎం విశ్వకర్మ యోజన గురించి చూసుకుందాం. దీనిని గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రారంభించడం జరిగింది. ఎవరైతే చేతివృత్తుల వాళ్ళు ఉన్నారో, అలాగే వాటికి సంబంధించి ప్రధాన చేతివృత్తి వాళ్ళు, అలాగే హస్తకళల వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి వ్యాపారాన్ని బలోపేతం చేయడం కోసం పిఎం విశ్వకర్మ యోజన స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా మొత్తం 18 రకాల చేతి వృత్తుల వాళ్ళు కానీ వీళ్ళకి అందించబడుతుంది. 18 రకాలు. దానిలో భాగంగా వడ్రంగి అని, బోట్ల తయారీ అని, కుమ్మరి అని చెప్పి ఇలా 18 రకాలు చేతి వృత్తుల వాళ్ళు కానీ కళాకారులు కానీ ఈ యొక్క ప్రోత్సాహకం. దానిలో భాగంగా ఫస్ట్ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఎటువంటి పూచీకత్తు లేకుండా సరైన డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత 1 లక్ష రూపాయలు పూచీకత్తుకు ఇస్తారన్నమాట. వాళ్ళ యొక్క వ్యాపారం యొక్క అభివృద్ధి కోసం 1 లక్ష రూపాయలు 18 నెలల్లో తిరిగి కట్టాలి. అది అయిపోయిన తర్వాత మరొక 30 నెలల్లో టైం పీరియడ్ పెట్టి 2 lakhs ఇస్తారనమాట. దీనికి సంబంధించి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఏదైతే 5% వడ్డీకి ఇస్తారనమాట. 1 లక్ష రూపాయలని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎవరైతే కట్టేస్తారో వాళ్ళకి సంబంధించి తర్వాత కాలంలో ఏదైతే ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే ఫస్ట్ మనం ఈ యొక్క పిఎం విశ్వకర్మ యోజన స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్లేస్ ఎవరైతే నమోదులో చూసుకుంటే కనుక కర్ణాటక ఫస్ట్ ప్లేస్, గుజరాత్ అనేది సెకండ్ ప్లేస్, ఆంధ్రప్రదేశ్ అనేది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఏంటంటే ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అనేది దీనికి సంబంధించి మినిస్ట్రీ నోడల్ ఏజెన్సీ కూడా ఉండబోతుందన్నమాట. పిఎం విశ్వకర్మ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ పోయిన సంవత్సరం ఇది స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఎవరైతే నమోదులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేది 3వ స్థానంలో ఉంది. సో అది ఇంపార్టెంట్. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక సో ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ మనం ఏదైతే హస్తకళాకారులు కళాకారులు అనుకుంటున్నాం కదా వాళ్ళకి సంబంధించి ఫస్ట్ వాళ్ళకి సంబంధించి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు, 5 days. ఆ తర్వాత ఇంకో 15 రోజులు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో భాగంగా వీళ్ళకి 500 రూపీస్ ఇస్తారు. ఆ తర్వాత వీళ్ళకి ఒక టూల్ కిట్ ఇస్తారు. టూల్ కిట్తో భాగంగా 15,000 రూపాయలు కూడా ఇస్తారన్నమాట. సో పిఎం విశ్వకర్మకి సంబంధించి మొత్తం ఎన్ని రకాలంటే 18 రకాలు. దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఏంటంటే ఎంఎస్ఎంఈ. మరొక అంశం ఇస్రో చేపట్టిన GSLV F-14 ప్రయోగం విజయవంతం. దానికి సంబంధించి చూసుకుందాం. GSLV F-14 జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనే రాకెట్ ద్వారా ఇన్సాట్ 3DS అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఆ ప్రయోగం విజయవంతమైన 27 గంటల 30 నిమిషాల ఏదైతే ప్రయోగం అన్ని గంటల తర్వాత ఇది సంబంధించి కౌంట్డౌన్ అయిపోయిన తర్వాత శాటిలైట్ అనేది సేఫ్గా భూకక్షలోకి ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక అసలు ఈ ప్రయోగం ఎందుకంటే మనకి సంబంధించి వాతావరణం కానీ
భూమికి సంబంధించి కానీ అలాగే జలానికి సంబంధించి అంటే వాటర్కి సంబంధించి వాతావరణానికి సంబంధించి పరిస్థితులు ఎప్పటికప్పుడు మనకి అంచనా వేస్తుంది అనమాట. తద్వారా ఏమైందంటే ఏదన్నా అనుకోని పరిస్థితులతో విపత్తుల నిర్వహణలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటివరకు ప్రయోగించిన ఇన్సాట్ 3D 3DR కలిసి ఇది పనిచేయనుంది అనమాట. మనకి ఇస్రో గురించి చూసుకుంటే కనుక ఇస్రో ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉందన్నమాట. సో మరొక అంశం, తొలిసారి విశాఖకు విక్రమాదిత్య. ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించి పశ్చిమ తీరంలో గస్తీ కాసిన విక్రమాదిత్య INS విక్రమాదిత్య అనేది మనకి సంబంధించి ఈస్టర్న్ నేవల్కి సంబంధించి విశాఖపట్నం వచ్చిందనమాట. దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ నెల 19వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో మనం మిలాన్ ఎక్సర్సైజ్కి ఆతిథ్యం ఇవ్వనున్నాం. మిలాన్ ఎక్సర్సైజ్ అనేది విశాఖపట్నంలో జరగబోతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మిలాన్ ఎక్సర్సైజ్ అనేది మల్టీలేటరల్, అంటే చాలా దేశాలు పాల్గొంటాయి ఈ యొక్క ఎక్సర్సైజ్లో. సో దాదాపు అంటే 2022లో దాదాపు 42 దేశాలు పాల్గొన్నాయి. ఇప్పుడు 50కి పైగా దేశాలు పాల్గొనబోతున్నాయి. దీనికి సంబంధించి 22వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు. ఎక్సర్సైజ్ మిలాన్ ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం. దాదాపు 50 దేశాల నుంచి ప్రతినిధులు, 50 దేశాల నుంచి ఏదైతే వాళ్ళకి సంబంధించిన నేవీకి సంబంధించి షిప్స్ అనేవి రాబోతున్నాయి. మిలాన్ ఎక్సర్సైజ్ అనేది ఎవరు హోస్ట్ చేస్తారంటే ఇండియన్ నేవీ. సో మిలాన్ ఎక్సర్సైజ్ చూసుకుంటే కనుక 1995లో స్టార్ట్ అయింది ఈ మిలాన్ ఎక్సర్సైజ్ అనేది. 2020 వరకు అండమాన్ నికోబార్ దీవులో అక్కడ ఈ యొక్క ప్రదర్శన ఉండేది. లేటెస్ట్గా 2022లో విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. మళ్ళీ 2024కి సంబంధించి విశాఖపట్నంలో జరగబోతుంది. 50 దేశాలకు పైగా దేశాలు దీంట్లో పాల్గొనబోతున్నాయి. మరొక అంశం, ఇకపై పాఠశాలల్లో వాటర్ బిల్ అమలు చేయనున్న కేరళ. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలకి సంబంధించి ఏదైతే డీహైడ్రేషన్ కాకుండా వాళ్ళకి సంబంధించి వాటర్ బిల్స్ ఇవ్వబోతుందన్నమాట. అంటే స్కూల్ క్లాస్ జరుగుతున్నప్పుడు సమయంలో 10:30కి అలాగే 2:30కి బ్రేక్ ఇస్తారన్నమాట వాటర్ బిల్. దీనికి సంబంధించి 5 minutes బ్రేక్ ఇస్తారు. ఆ 5 minutesలో వాటర్ తాగేలా చూస్తారన్నమాట. ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వాటర్ బిల్ అనే విధానం తీసుకొచ్చిందంటే కేరళ గవర్నమెంట్ అని చెప్పాలి. సో ప్రధానంగా పిల్లలకు సంబంధించి డీహైడ్రేషన్ కాకుండా తగినంత నీళ్ళు తాగాలని చెప్పి దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరొక అంశం, రాజస్థాన్లో వైమానిక దళ భారీ యుద్ధ విన్యాసాలు వాయుశక్తి అనే ఒక ఎక్సర్సైజ్ని ఇండియాకి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా రాజస్థాన్లోని పోఖ్రాన్ దగ్గర 120 పైగా ఏదైతే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులు అని చెప్పి భారీ విన్యాసాలు చేపట్టింది. సో ఇటీవల కాలంలో వాయుశక్తి పేరిట ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఈ యొక్క విన్యాసం చేపట్టిందంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ అని చెప్పాలి. దాని పేరు వాయుశక్తి అని చెప్పాలి. ఇవి ఇప్పటివరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.